తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ రాష్ట్రాల్లోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కీలక చర్యలు తీసుకుంటుంది. మరి ముఖ్యంగా మహిళలు, అన్నదాతల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మహిళా సంఘాల కోసం 10 లక్షల రూపాయల బీమా, వారిచేత పెట్రోల్ బంకులు తెరిపించడం వంటి నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు వారికి మరో శుభవార్త చెప్పడానికి రెడీ అయింది. అన్నదాతలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మహిళా సంఘాలకు 15 లక్షల లబ్ధి కలిగించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు: పంట చేతికొచ్చిన తర్వాత మంచి ధర వచ్చే వరకు ఆగి అమ్ముకుందామనుకునే అన్నదాతలకు గోదాముల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోదాములు నిర్మించడానికి చర్యలు ప్రారంభించింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో వీటి నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తుంది. దీనిలో భాగంగా ఒక్క గోదాము నిర్మాణానికి 15 లక్షలు కేటాయించేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. అలానే గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. ఈ పట్టనే రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో గోదాముల నిర్మాణం కోసం అనువైన ప్రాంతాల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో భూములు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గోదాములో ఎన్ని క్వింటాల ధాన్యం నిల్వ చేయవచ్చు అనే దానిపై నాప్ కిసాన్ సంస్థ అంచనాలు రెడీ చేస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దీనిపై చర్యలు వేగవంతం చేశారు. ఈ గోదాములు అందుబాటులోకి వస్తే రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడమే కాక ఆశించిన ధరలు వచ్చినప్పుడు పంటలను అమ్ముకోవచ్చు. ఈ గోదాముల నిర్వహణను సేత్ పర్యవేక్షించనుంది. అలానే వీటి నిర్వహణపై హిలా సంఘాలకు, సమాఖ్యలకు శిక్షణ అందించనుంది. మినీ గోదాముల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన మండలాల్లో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఇలా గోదాముల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో మినీ గోదాముల నిర్మాణించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో అత్యధికంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నిర్మిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.